మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన పలికిన 7 మాటలలో 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాట చెబుతూ కలువరి శిలువలో ఆయన ఈ మాట చెప్తున్నారు. ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. అవునండి, మనందరి కోసం ఆయన ఏం చేసుకున్నాడంట? ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అవును, స్టెఫను కూడా ఆయన జీవితంలో ఎదురైన క్రీస్తు శ్రమలలో పాలివాడైనప్పుడు ఆయన కూడా ఇలా చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 59వ వచనం, ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచున్నగా. చూడండి, స్టెఫను ఆత్మ కూడా ఎవరికి అప్పగించుకున్నాడనంటే తండ్రికి, దేవునికి అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మన ఆత్మను మన తండ్రికి అప్పగించుకోవాలని మన ప్రభు కోరుతూ ఉన్నాడు. పేతురు తన పత్రికలో ఈ రీతిగా రాస్తూ వచ్చాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూసారండి, మన తండ్రి నమ్మకమైన వాడు, మన సృష్టికర్త నమ్మకమైన దేవుడు కనుక మన ఆత్మను ఎవరికి అప్పగించుకుని బ్రతకాలి అనంటే మన తండ్రి అయిన దేవునికి అప్పగించుకుని బ్రతకాలి. మనందరికీ మాదిరి ఉంచారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చూడండి, మనందరి రక్షణ కొరకు, మనందరి క్షేమము కొరకు, సర్వలోక ప్రపంచమంతటిని రక్షించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తానే ఏం చేసుకున్నాడనంటే అప్పగించేసుకున్నాడు. తన ఆత్మను ప్రభువుకి అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు నేను మన ఆత్మను, మన జీవితాన్ని, మనకున్న ప్రతిదీ కూడా మన ప్రభువుకి అప్పగించుకుని బ్రతికినప్పుడు మనము కూడా తండ్రి చిత్తము చేసిన వారం అవుతాం. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు అవుతాం. తండ్రి ఏ ఉద్దేశం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారో తండ్రి చిత్తం, తండ్రి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి చివరికి ఆయన తన ఆత్మను అప్పగించి తండ్రి చిత్తం నెరవేర్చారు. అలాగే నీవు నేను కూడా మనకిచ్చిన కుటుంబాలను, మనకిచ్చిన జీవితాన్ని, మనకిచ్చిన సమస్తము కూడా తండ్రి చేతికి అప్పగించుకుని తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని మనము కూడా నెరవేరుస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. కృపగల దేవుడు మనందరికీ అట్టి భాగ్యమును అనుగ్రహించును గాక. ఆమేన్.